గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం జరుగుతుంది. ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా నేరుగా కొంతమంది బాధితులు ప్రభుత్వానికి తమ ఇబ్బందులను సమస్యలను తెలియజేసుకుని తద్వారా పరిష్కారం పొందే దానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది పరోక్షంగా కూడా ఈ కార్యక్రమం వల్ల ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ చూడవచ్చు, అంటే వచ్చేటువంటి చాలామంది బాధితులు నిరక్షరాస్యులు ఉంటారు. వారికి సరైనటువంటి విద్య కూడా తెలిసి ఉండదు. అలాంటి వారికి కొంతమంది యువకులు, ఇక్కడ చదువుకుంటున్నటువంటి కొంతమంది యువకులు వచ్చి ఈ విధంగా అర్జీ రాసిస్తారు. అర్జీ రాసిన ద్వారా వారి సమస్యను తెలుసుకొని ఏ విధంగా ప్రభుత్వానికి అధికారులకు అర్థమయ్యే విధంగా అర్జీని రాస్తారు. ఆ అర్జీ రాసిన దానికి కొంత అమౌంట్ కూడా తీసుకుంటారు. అంటే పేదవాళ్ళ దగ్గర నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అలా మనిషిని బట్టి కూడా ఛార్జ్ చేస్తుంటారు. ఈ అర్జీ రాసేటువంటి యువకుడితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ చెప్పండి సార్. ఇలా అర్జీ మీరు పేదవాళ్ళకి అంటే చదువు రాని వాళ్ళకి కొంతవరకు సాయం చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరిని బట్టి అమౌంట్ తీసుకుంటారా ఎట్లా? లేదు సార్, 2-3 కలిపి వస్తారు. వాళ్ళు తోచినంత వాళ్ళు ఇచ్చిపోతారు. నేను కూడా వికలాంగుని, నేను అర్జీ కోసం వచ్చాను. అది నేను ఎంతో కొంచెం నేను డీడీ వరకు చదువుకున్నాను, జాబ్ లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అప్లికేషన్ పెద్దామని వచ్చాను సార్. అలాగే తెలియని వాళ్ళు వచ్చి రాయమంటే నేను ఎంతో చదువుకున్నాను కాబట్టి రాస్తున్నాను సార్. వాళ్ళతో వచ్చింది నాకు ఇచ్చిపోతారు సార్, అంతే. అంటే ఈయన కూడా వికలాంగుడు, ఈయన కూడా దివ్యాంగుడు. సో ఈయనకు కూడా ఉద్యోగం లేదు. ఈయన కూడా ప్రభుత్వానికి తన సమస్యను వివరించుకునే ప్రయత్నం చేయడానికి వచ్చారు. అయితే చాలామంది నిరక్షరాస్యులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారికి తాను తోచిన విధంగా కూడా సహాయం చేస్తూ ప్రభుత్వానికి అధికారులకు అర్థమయ్యే విధంగా అర్జీలు రాస్తున్నారు. తోచినంతగా వారు ఇచ్చిపోతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. అంటే చాలామందికి చదువు రాదు. వాళ్ళ సమస్యను ఏ విధంగా అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకోవాలో తెలియదు. సో వాళ్ళని వాళ్ళు చెప్పింది మీరు వింటారా సావధానం? ఫస్ట్ వింటాను సార్. ఫస్ట్ విన్నాక వాళ్ళకి అంటే డబుల్ బెడ్రూమ్, ఎక్కువ డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చి సార్. ఇంకోటి వృద్ధాప్య పెన్షన్, ఆసరా పెన్షన్ గురించి ఎక్కువ అప్లికేషన్ అయితే నేను కనీసం ఇప్పుడు 20 దాకా రాసిండు సార్. అందులో ఎక్కువగా వృద్ధాప్య పెన్షన్, మెయిన్గా భర్త చనిపోయిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి సార్. 20-30 సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ సొంత ఇల్లు లేకుండా చాలామంది ముస్లింలు వచ్చారు సార్. ముస్లిం వాళ్ళు వచ్చి రాపిచ్చిన్నారు. వాళ్ళకు సొంత ఇల్లు లేవంట సార్. 45 సంవత్సరం నుంచి ఉన్నారు కానీ లేరంట, వాళ్ళకి ఇల్లు లేవంట. ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయపడతాయని చెప్పి వాళ్ళు వచ్చి రాపించుకున్నారు. అంటే ఎంత ఛార్జ్ చేస్తుంటారు మీరు? వాళ్ళ ఇష్టం. నాట్ ఎగ్జాక్ట్లీ ఇంత లేదు, వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళ 3 కలిసి ఇంత 100 ఇస్తాము, 3 కలిసి 20 ఇస్తాము, అంతే సార్. ఇప్పటివరకు ఈ రోజు ఎన్ని అర్జీలు రాస్తుంటారు? 20 రాశాను సార్. 20 రాశారు. ఇలా మీలాగే ఎంతమంది రాస్తుంటారు సార్? నాకు ఒక 5 అంటే నేను చూసినదైతే వాళ్ళు స్పెషల్గా పెన్ను, బ్యాగ్స్, పేపర్లు, ప్యాడ్ అన్నీ తీసుకొని వచ్చి కొంతమంది ప్రొఫెషనల్ గానే వస్తుంటారు. వచ్చి వాళ్ళు కూర్చొని రాసిపోతాం. పోలీసులు చూసారు వెళ్ళిపోతున్నారు సార్. అంటే ఆల్రెడీ అర్జీలు రాసిన దానికి కొంతమంది ఇదే పనిలో ఉంటారు. ఒక అక్కడ ఓన్లీ పేపర్స్ పెన్స్ అమ్ముతుంది ఎస్పెషల్గా. ఆమె దాని అంటే వాళ్ళు చిన్న పదిగా ప్రొఫెషన్ చేసుకుంటారు, అంతే సార్. అంటే దీనివల్ల ఒక రకంగా పరోక్షంగా మీకు కూడా కాస్త ఉపాధి దొరుకుతుంది అనుకోవచ్చు. ఉపాధి దొరుకుతుంది సార్. ఒక రోజుగా అంతే సార్. ఏదో తోచిన సాయం చేస్తారు కాబట్టి దొరుకుతుంది. రెండోది అంటే గవర్నమెంటే వాళ్ళ స్పెషల్గా అర్జీలు కూడా బయట రాపిస్తే బెటర్. గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళని ఎవరైనా కూర్చోబెట్టి రాయిస్తే చాలా బెటర్ సార్. అంటే ప్రభుత్వమే కొంతమందిని ఎవరైనా అపాయింట్ చేసి వాళ్ళ ప్రజలు వచ్చేటువంటి సమస్యలు తెలుసుకొని అధికారులకు ఏ విధంగా విన్నవించుకోవాలో ఆ ఫార్మేట్లో రాయాలి అంటారు. అంతే సార్, అంతే. మీరు ఈ విధంగా రాయడానికి అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీలాగా ఇంకెవరు ఇబ్బంది పడకూడదని మీరే స్వచ్ఛందంగా వచ్చి ఇలా చేస్తారు. స్వచ్ఛందంగా అంటే దీనిలో కూడా నాకు ఎంతో కొంత అంతే సార్. వాస్తవం సార్, ఇది ఉన్న వాస్తవం. తను ఏం పేరు? మీ పేరు? రమేష్ కుమార్ సార్. రమేష్ కుమార్. నేను ఒక వికలాంగుడు. ఈయన అర్జీ ఇవ్వడానికి వచ్చారు, తనకు సహాయం చేయాలని ప్రభుత్వం దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చారు. అయితే చాలామంది నిరక్షరాస్యులు ఎవరు కూడా అర్జీ రాయడం ఏందో తెలియక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని గ్రహించి నేను కూడా చేతనంత సాయం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చదువురాని వారికి అర్జీలు రాస్తున్నాను. అయితే వారికి తోచిన విధంగా కొంతమంది 10 రూపాయలు, 20 రూపాయలు, కొంతమంది 30 రూపాయలు ఇలా ఇస్తూ పోతున్నారు. ఎక్కువ మంది డబుల్ బెడ్రూము అలాగే ఆసరా పింఛన్ల కోసం వచ్చేవారి సంఖ్య ఉందని చెప్తున్నారు. అయితే ఈయన చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం కూడా కొంతమంది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగుల్ని ఈ విధంగా అపాయింట్ చేసి చదువురాని వారికి అవసరమైన అంటే ప్రభుత్వానికి ఏ ఫార్మేట్లో అర్జీ ఇవ్వాలో ఆ ఫార్మేట్లో అర్జీ రాసే విధంగా కూడా కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేయాలని కూడా ఈయన కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, ప్రజాభవన్, హైదరాబాద్ నుంచి.